షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సమయము. దేవుడు మనకిచ్చిన సమయం. ఏ కార్యమైనా కావచ్చు, ఏ తలంపులైనా కావచ్చు, అది దేవుని వలనే మాత్రమే సాధ్యము తప్ప మరి ఒకరి వలన సాధ్యము కాదు. ఎందుకనంటే మనము ఈ లోకంలో చాలా విషయాలు మనకి తెలుసు అని అనుకుంటాం. చాలా విషయాలు మనకి తెలుసు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకి కొంత మాత్రమే తెలుసు, కొంత మాత్రమే. మన బుక్స్ ఎన్ని చదివినప్పటికీ కూడా ఎన్ని చదివినప్పటికీ కూడా అది మన హృదయంలో పెట్టుకుంటేనే దాన్ని మనము ఆశ్రయించగలుగుతాం. అలాగే మన జీవితము సృష్టి ప్రారంభము కాడ నుండి సృష్టి అంతమయ్యేంత వరకు కూడా మనుషులమైన మనము ఎక్కడి నుండి మనం ఎక్కడికి వచ్చాము, ఎక్కడి నుండి మనం ఎక్కడికి వెళుతున్నాము అని ఒకసారి మనము గమనించుకోవాలి. మనం ఎక్కడి వారము, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, మనం ఎక్కడి నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన కలిగి ఉండాలి. రెండోది, మనది దైవికమైన సంబంధము కలిగి ఉండాలి. ఒకప్పుడు మనము లోక సంబంధులుగా ఉన్న మనల్ని క్రీస్తు సంబంధులుగా మార్చిన దేవుడు, క్రీస్తు సంబంధులుగా ఉన్నామని చెప్పుకుంటూ ఈరోజు చాలామంది కూడా తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. నా జీవితంలో చాలా విషయాలు నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఏదో ఒక రోజుని మీ అందరికీ కూడా నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే సమయం సరిపోదు కనుక మీ అందరికీ కూడా ఒక రోజుని నేను నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అయితే ఏ రోజుని మీతో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన లేఖనాలను నేను ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది కూడా తెలియని విషయం ఏమిటి అని అంటే, శోధనలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా శోధనలు వస్తూనే ఉంటాయి, బాధలు వస్తూనే ఉంటాయి, వ్యాధులు వస్తూనే ఉంటాయి, రోగాలు వస్తూనే ఉంటాయి, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, ఇరుకులు వస్తూనే ఉంటాయి. పుట్టిన ప్రతి ఒక్క మనుషుడికి కూడా ఏదో ఒక సమస్య లేకుండా బ్రతకడు. పుట్టిన ప్రతి ఒక్క మనుషుడు కూడా ఏ సమస్య లేకుండా బ్రతకడు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కిట్టక తప్పదు. ఎందుకని అంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించటం తప్పదు. ఈ భూలోకానికి మనల్ని దేవుడు ఎలాగైతే ఈ లోకానికి పంపించాడో, పంపించిన ఆ మనుషుడిని దేవుడు లెక్క కడతాడు.
నీవు పుట్టిన నాటి నుండి నీ యాత్రను ముగించేంత వరకు కూడా దేవుడు లెక్క కడతాడు. నువ్వు ఎక్కడ క్రీస్తు కొరకు ప్రకటించావు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, నువ్వు ఎక్కడ క్రీస్తు కొరకు ఇబ్బందులు పడ్డావు, ఎక్కడ సంతోషంగా ఉన్నావు, ఎక్కడ క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనకాడలేదు లేనివాడు అయితే, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు లెక్క కడతాడు. లెక్క కట్టి మన యొక్క యాత్రని ముగించిన తర్వాత ఆయన తన రాజ్యములో ఆ లెక్కలన్నీ కూడా తేల్చి మనకి ఏమి దాచించాడో అది మనకి బయలుపరుస్తాడు. కొంతమంది ప్రజలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొన్ని కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక ఉదాహరణతో మీతో నేను వాక్యాన్ని మొదలు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఉదాహరణతో దేవుని యొక్క వాక్యాన్ని నేను మొదలు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక ప్రాంతంలో ఒక కుటుంబము దైవికమైన కుటుంబము. ఒకప్పుడు వారు దేవుని ఎరగని ప్రజలు. దేవుని ఎరగని ప్రజలు తర్వాత దేవునిలోనికి వచ్చారు. వివాహం అయ్యింది, కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ఆ కుటుంబాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే ఆ కుటుంబంలో ఒక తీర్మానానికి వచ్చారు. ఏంటి అని అంటే, ఆ యొక్క వ్యక్తి తన భార్యతో అన్నాడు, అమ్మా, దేవుడు నన్ను పరిచర్యకు పిలుస్తున్నాడు, దేవుడు నన్ను పరిచర్యకు పిలుస్తున్నాడు, వెళ్ళమంటావా అని అడిగాడు. ఒప్పుకోలేదు. రెండోసారి ఆమెని అడిగాడు, అమ్మా, దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలుచుకుంటున్నాడు, వెళ్ళమంటావా అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. మూడోసారి కూడా ప్రభువు ఆయనతో మాట్లాడాడు, నీవు నాకు పని చేయి, నా పరిచర్య చేయి, నా సువార్తను ప్రకటించు, నా మందన కాయమని దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు. మూడోసారి మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, అమ్మా, మూడోసారి కూడా దేవుడు నాతో మాట్లాడాడు, నా పరిచర్య చేస్తావా, నా మందను కాస్తావా, నా మందను మేపుతావా అని నన్ను అడుగుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకోలేదు. అయితే ఒక రోజుని ఆమె అంటుంది, దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచాడా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడా, ఎంత కోట్లాది బంగళా కట్టుకుని పిల్లలను పక్కన చదివించుకుంటూ మనం ఒక హోదాలో ఉన్నాము, పరిచర్యకి వెళ్తావా, నీకేం లోటు వచ్చింది, నీకేం కష్టం వచ్చింది, ఓ పక్కన ఆస్తులు ఉన్నాయే, ఓ పక్కన అంతస్తులు ఉన్నాయే, ఓ పక్కన డబ్బు ఉంది కదా, ఓ పక్కన పిల్లలు చదివించుకుంటున్నాం కదా,
ఇవన్నీ విడిచిపెట్టి నేను రాను అని చెప్పేసింది. కానీ ఒక రోజుని దేవుడు మళ్ళీ తన కుమారుడితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత తన తండ్రి యొక్క పిలుపును అందుకుని పిల్లలకి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా ఇంటిని, తన యావదాస్తిని విడిచిపెట్టి వేరొక ప్రాంతం వెళ్ళిపోయి, మారుమూరు ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సంఘాలు లేని ప్రాంతానికి వెళ్ళిపోయి ఒంటరిగా పోరాడుతూ ఇద్దరు వ్యక్తులతో సంఘాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజు భర్తతో గొడవ, ప్రతిరోజు గొడవే. దేవుడు నిన్ను పిలిచాడా? దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడా? నువ్వేనా పెద్ద నీతిమంతుడువా? నువ్వేనా యథార్థవంతుడువా? ప్రతిరోజు కూడా పోట్లాడుకుంటూనే ఉండేవారు. ఏ ఒక్కరోజు కూడా వారికి సమాధానం అనేది లేదు. పేరుకు మాత్రము క్రైస్తవులుగా పిలువబడ్డారు. ప్రతి వారము దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ ఉన్నారు. కానీ రోజు దెబ్బలాటలే. అయితే తన పిల్లలను, తన కుటుంబాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సంఘాన్ని స్థాపించి సంఘము ఎంతమంది? అతను వెళ్ళినప్పుడు 2 స్థాపించాడు. ఈ రోజుని వేల ప్రజలతో ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా ఆయన తన సంఘాన్ని కాసుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ సంఘస్థులు అడుగుతూ ఉన్నారు, అయ్యగారండి, మా పాస్టర్ గారు ఎలాంటి వారు, ఎప్పుడు తీసుకొస్తారు అని అడిగితే ఆయన అంటూ ఉండేవాడంట, అమ్మా, ఆవిడ దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే అందుకుంటుందో అప్పుడు వస్తుంది. ఆమెకి డబ్బు వ్యామోహము, బంగారం వ్యామోహము, ఆస్తులు వ్యామోహము, గృహాలు వ్యామోహము, చదువులు వ్యామోహము, తల్లిదండ్రుల యొక్క వ్యామోహము, అన్నదమ్ముల యొక్క వ్యామోహము. కానీ దేవుడి యొక్క వ్యామోహం లేదు. ఆమె ఎప్పుడు రావాలంటే దేవుడు అప్పుడే పంపిస్తాడు అని చెప్పి అన్నాడు, నా భార్య నీతిమంతురాలు, యథార్థ కలిగిన వ్యక్తి, నమ్మకము కలిగిన వ్యక్తి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి మాత్రమో కాదు. ప్రతి వారము మందిరానికి వెళ్తుంది, ప్రతి వారము పాటలు పాడుతుంది, కానీ విశ్వాసము లేదు. అయితే ఒక రోజుని ఆ దైవజనుడు ఆ సంఘములో సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ సాక్ష్యము ఆ యొక్క లైవ్లో తన భార్య వింది. లైవ్లో తన భార్య తన యొక్క భర్త యొక్క సాక్ష్యము, ఆ దైవజనుడు యొక్క సాక్ష్యం విన్న తర్వాత వెంటనే ఆస్తులన్నీ కూడా పెంటగా ఎంచుకొని కట్టుకున్న గృహాన్ని విడిచిపెట్టి కట్టుకున్న బట్టలతోటే తన బిడ్డలను తీసుకుని తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ వేల ప్రజలలో భర్త యొక్క కాళ్ళు పట్టుకొని కన్నీరు కార్చి, నన్ను క్షమించు అని తన భర్త కాళ్ళు పట్టుకొని తన కన్నీరుతో తన భర్త యొక్క కాళ్ళుని కడిగింది. తన భర్త ఆమెను స్వీకరించాడు. తన తప్పుని తను తెలుసుకుంది. ఎన్ని సంవత్సరాలకి తెలుసుకుందో తెలుసా?
దగ్గరగా 15-20 సంవత్సరాలకి తన తప్పును తెలుసుకుని తన భర్త దగ్గరికి వెళ్ళింది. ఈ రోజున ఎంతమంది దేవుని పరిచర్యను విడిచిపెట్టి, ఇదంతా నేనే సంపాదించాను, ఈ ఆస్తులన్నీ నేనే సంపాదించాను, ఈ ఆస్తులన్నీ నేనే కూడగొట్టాను, నేను సంపాదించకపోతే నీ బ్రతుకు లేదని మీరు అనుకుంటున్నారా? ఎంత జాబ్ చేస్తున్నాను, ఇన్ని వేలు పట్టుకొచ్చి నేను ఇస్తున్నాను, నేను ఇవ్వకపోతే నీ జీవితం లేదే అని అనుకుంటున్నావా? ఇది వ్యర్థము. భూలోకంలో నువ్వెంత సంపాదించినా అది వ్యర్థమే. నువ్వేది సంపాదించాలో తెలుసా? నూతనమైన ఆత్మలను సంపాదించు. నూతనమైన ఆత్మలను నువ్వు సంపాదించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. నువ్వెన్ని నూతనమైన ఆత్మలను సంపాదించావో అవన్నీ కూడా నీకు లెక్క కట్టి, ఆ లెక్కకి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. కానీ ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు పుట్టించాడు, ఎందుకని సృజించాడు, ఎందుకని ఈ సృష్టిలో నిన్ను నిలబెట్టాడు? సృష్టికర్తను ప్రేమించటానిక, లేదంటే సృష్టికర్తకి అవమానం తీసుకొచ్చే వాళ్ళగా మనం ఉంటున్నామా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలుగు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు. రోమా యొక్క అధికారం కింద ఉన్న వ్యక్తి, రోమా రాజ్యము కింద ఆ ఒక అధికారం కలిగిన వ్యక్తి, మోషే ధర్మశాస్త్రాన్ని సున్నితంగా చదివిన వ్యక్తి, యూదులను శాసించే వ్యక్తిగా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు చాలా భయంకరమైన వ్యక్తిగా కనబడ్డాడు. కానీ క్రీస్తును చూసినప్పుడు, నేరుగా క్రీస్తును చూసినప్పుడు పౌలు సొంత రక్షకుడిగా అంగీకరించాడు. క్రీస్తుకు పత్రికగా మిగిలిపోయాడు. ఒక మనిషిగా వచ్చి అనేకమైన సంఘాలకు ఒక పత్రికగా మారిపోయాడు. పత్రికలను రాసే విధంగా మారిపోయాడు. పత్రికలు పంపించే వ్యక్తిగా మారిపోయాడు అపోస్తుడైన పౌలు. ఒకప్పుడు మానవుడిగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు, రోమా అధికారం కింద ఉన్నాడు, రోమా అధికారాన్ని చేతి పట్టుకున్నాడు, క్రైస్తవులని హింసించాడు, క్రీస్తును పట్టుకున్నాడు, పౌలుగా మారబడ్డాడు. క్రీస్తు రాయబారిగా, క్రీస్తు పత్రికగా పౌలు మారిపోయాడు. అందుకే పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నాను, నిజమే చెబుతున్నాను. ఎవరి పట్ల నిజం చెప్తున్నాడు? ఈయన క్రీస్తు పట్ల నిజం చెప్తూ ఉన్నాడు. కానీ అబద్ధం ఆడటం లేదు. మరొక విషయం చూసినట్లయితే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన ఆయనకి కలిగి ఉన్నాడు. ఆయన దుఃఖము కలిగి ఉన్నాడు, హృదయములో మానని వేదన కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజుని నీకు ఏ దుఃఖం ఉంది, ఏమి వేదన ఉంది, ఏది స్పష్టంగా నువ్వు పలకాలనుకుంటున్నావు?
కానీ మనం అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నాం, అబద్ధాలే మాట్లాడుకుంటున్నాం, అబద్ధ సాక్ష్యాలే పెట్టుకుంటున్నాం. అబద్ధకుడికి జనికుడు ఎవరు అని అంటే అపవాదిగాడే. ఒక అబద్ధానికి కొన్ని అబద్ధాలకి దారి తీస్తుంది, ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి కొన్ని అబద్ధాలకి దారి తీస్తూ ఉంది. ఒక్కసారి నీ జీవితంలో అబద్ధం ఆడావు అని అంటే కొన్ని అబద్ధాలకు దారి తీస్తుంది, కొన్ని అనంతరాలకు దారి తీస్తుంది. కానీ నీలో ఏముండాలి? దుఃఖం ఉండాలి. నీలో ఏముండాలి? వేదన ఉండాలి. దుఃఖము వేదన ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉంటేనే పంట పడుతుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజుని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దుఃఖమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి స్త్రీ పురుషులలో దుఃఖము ఉండొచ్చు. ప్రతి స్త్రీ పురుషుల్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, యవనస్తుల్లో కావచ్చు, బాలురులో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, సహోదరుల్లో కావచ్చు, నీ తల్లిదండ్రుల్లో కావచ్చు, నా తల్లిదండ్రుల్లో కావచ్చు, ఎవరిలో కుటుంబాలైనా కావచ్చు, దుఃఖము సహజమే. కానీ ఇది భూ సంబంధమైన దుఃఖము. ఏంటో దుఃఖం ఏంటో తెలుసా? కొంతమంది స్త్రీలు ఏమంటారో తెలుసా? నాకు చీర కొనలేదని దుఃఖము, టీవీ కొనలేదని దుఃఖము, ఫోన్ కొనలేదని దుఃఖము, ఇలాగా పుట్టింటికి తీసుకెళ్ళలేదని దుఃఖము. అలాగా అనేకమైన దుఃఖాలు పెట్టుకొని 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 వాళ్ళ జీవితాలని పాడు చేసుకొని తన భర్తల మీద ఆ దుఃఖాన్ని చూపిస్తూ ఏడుస్తూ, నాకు ఆభరణాలు ఎందుకు అనుకోనలేను, ఏడుస్తూ పక్కింటి చూడు ఎంత బాగున్నారు, ఏడుస్తూ దుఃఖిస్తూ పక్క కుటుంబం చూడు, పక్క భార్య భర్తలు చూడు, పక్క పిల్లలను చూడు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు. ఈ దుఃఖము మనుషుల్లో ఉండకూడదు ప్రియమైన దేవునికి బిడ్డలారా. అయితే ఈ రోజుని మనకి ఏ దుఃఖం ఉండాలంటే బహు దుఃఖం ఉండాలి, బహు దుఃఖం ఉండాలి. ఆస్తుల మీద కానీ, అంతస్తుల మీద కానీ, ఐశ్వర్యం మీద కానీ, గంటల మీద కానీ, పిల్లల మీద కానీ, భార్య మీద కానీ, భర్త మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, దేశం మీద కానీ, అధికారుల మీద కానీ, ఎవరి మీద మనకి ఏది ఉండకూడదు. ఇది లోక సంబంధమైన దుఃఖం. ఏ దుఃఖం ఉండాలో తెలుసా ప్రియమైన దేవునికి బిడ్డలారా? ఏ దుఃఖం ఉండాలో తెలుసా? నూతనమైన ప్రజల కొరకు, ఆత్మల కొరకు భారం కలిగి ఉండటమే దుఃఖము. చెదిరిపోతున్న ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను, ఊబులో కూరుకుపోతున్న ఆత్మలను, సాతానుగాడు అనేక కుయుక్తులు వెత్తి వాడు నరకానికి తీసుకెళ్ళిపోతున్న ఆత్మలను నూతనమైన ఆత్మలుగా మార్చి నీవు దుఃఖించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు నూతనమైన ఆత్మలుగా వాళ్ళు మార్చబడతారు. ఏ దుఃఖం కలిగి ఉండాలో తెలిసే ప్రియమైన దేవునికి బిడ్డలారా, నన్ను పంపించి ప్రభువా అని అడగాలి, నన్ను పంపించి ప్రభువా అని అడగాలి. ఇది దుఃఖం. నూతనమైన దుఃఖం ఏమిటి అని అంటే నన్ను పంపించి ప్రభువా అని అడగాలి. నన్ను పంపించి ప్రభువా. ఎక్కడికి పంపించాలి? నశించిపోతున్న ఆత్మని యొద్దకు నన్ను పంపించి ప్రభువా అని అడగాలి. పంపించి మనం అడగడమే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సమయం కొరకు కనిపెట్టాలి. ప్రతిరోజు వేల ప్రజలు కొరకు, రక్షణ లేకుండా చనిపోతున్న ప్రజల కొరకు దుఃఖించి ప్రార్థన చేయాలి. చెప్పేవారిలాగా ఉండాలి, జీవించేవారిలాగా ఉండాలి. మన గర్భంలో వేదన ఉండాలి. చూడండి, స్త్రీ తన పిల్లల కన్నప్పుడు ఎంత వేదన కలుగుతుంది, ప్రసవించిన తర్వాత ఎంత సంతోషిస్తుంది. అలాగే నువ్వు ఆత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు
గర్భవేదన కలిగినట్లుగా నువ్వు వేదన కలిగి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రభుని అడిగితే ప్రభు మార్గంలో నడిపిస్తాడు. నిజమైన బహు దుఃఖము పడేవాడు ఎవడు అనంటే, బహు దుఃఖపడేవారు ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలే. ఎందుకో తెలుసా? బహు దుఃఖపడుతూ ఉన్నాడు. అతనిలో వేదన ఉంది. అతను ఎటువంటి అబద్ధము చెప్పట్లేదు. ఆయన నిజమే చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నదని పౌలు చెప్తున్నాడు. మనస్సాక్షి, దేవునితోని మనస్సాక్షికి సాక్ష్యం ఇచ్చే వాళ్ళ ఉండాలి కానీ ప్రజల సాక్ష్యం చెప్పుకునే సాక్ష్యం కాదు. నేను తప్పు చేశాను, ఒప్పు చేశాను అని నిరూపించడం కాదు. ఈ సాక్ష్యాలు కాదు ప్రియమైన దేవునికి బిడ్డలారా. దేవునికి కావలసింది నువ్వు తప్పు చేసావో, ఒప్పు చేసావో, అబద్ధమాడావో, దొంగతనం చేసావో, దోసుకున్నావో, నరహత్య చేసావో, అనేకమైన కుటుంబాలు మనం పాడు చేసాము. ఇది కాదు మనము దేవుడు కోరుకునేది. ఒకటే తెలుసా? దేవుడు నిన్ను ఒక సాక్షిగా పెట్టుకున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా. మొదటిదిగా మనం చూసినట్లయితే బహు దుఃఖము. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవునికి సాక్షిగా మనం ఉండాలి. అయితే మనం ఈ రోజుని మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా ప్రియమైన దేవునికి బిడ్డలారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఆయన మరి ఒక దుఃఖము కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయునని పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దైవ చిత్తారమైన దుఃఖము ఉండాలి మనిషికి. దైవ చిత్తారమైన దుఃఖం మనకి ఉందా? మందిరాల్లోకి వెళ్తాం, మందిరాల్లో గుండెలు బాధేసుకుంటాం. అయ్యో ప్రభా అని గుండెలు బాధేసుకుంటాం. బట్టలు చింపేసుకుంటాం, హృదయాన్ని చింపేసుకుంటాం. కానీ వ్యర్థమైన జీవితం, ప్రయోజనం లేదు. దైవ చిత్తారమైన దుఃఖం నీలో ఉన్నదాన్ని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజుని. దైవ చిత్తారమైన దుఃఖం మనలో ఉండాలి. ఆత్మల కొరకు దుఃఖం ఉండాలి. ఆత్మ సంపదల కొరకు దుఃఖం ఉండాలి. క్రీస్తు సంపదల కొరకు దుఃఖం ఉండాలి. దేవుని రాజ్యము కొరకు దుఃఖం ఉండాలి. అయ్యో ప్రభా, నేను బ్రతికినంత కాలము కూడా నేను ఎలా బ్రతుకుతున్నానో, నేను ఎలా జీవిస్తున్నానో, నా రాజ్యంలో నాకు చోటు ఉందా, నా తండ్రి రాజ్యంలో నాకు చోటు ఉందా అని దుఃఖపడాలి. ఈ రాజ్యం కొరకు కాదు, దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వు దుఃఖపడాలని ప్రభు అడుగుతున్నాడు. అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 23వ వచనములో చూసినట్లయితే అక్కడ మరి ఒక విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ యందు కనికరము కలిగినందున నేను మరల కొరింథీయునకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఏం చేశాడు? సాక్షిగా పెట్టుకున్నాడు. నేను ఎక్కడున్నప్పటికీ కూడా మీరు కాదు సాక్షులు, నా దేవుడే నాకు సాక్షి. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీయులకు రాలేకపోతున్నాను. నా ప్రాణము తోడు ఇందుకే దేవునికి సాక్షిగా పెట్టుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవునిని మనము సాక్షిగా పెట్టుకోవాలి. మనుషులను సాక్షిగా పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజుని
అతను అమ్ముడైపోతాడు. ఎందుకని అమ్ముడైపోతాడంటే, ఒక ఉదాహరణ మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేనే ఒక దిక్కుని కొన్ని చెట్లు కొన్నాను. కొన్ని చెట్లు కొన్నప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్కి సంతకాలు పెట్టాలి. అయితే రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టడానికి వాళ్ళు ఏమడిగారో తెలుసా? మళ్ళీ రిజిస్ట్రేషను చేయించటానికి ఆ యొక్క స్థలం కొనడానికి డబ్బు మొత్తం సరిపెట్టేస్తాం. కానీ నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా రోజున రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము, నువ్వు వచ్చి సంతకాలు పెట్టండి అని చెప్పినప్పుడు వారు ఏమన్నారో తెలుసా? ఇది మాకు కిట్టలేదు, మరి ఒక 50,000 రూపాయలు ఇస్తేనే కానీ మేము సంతకాలు పెట్టము అని చెప్పారు. నేను ఒక వ్యక్తిని, నీతిమంతుడనే వ్యక్తిని, యథార్థంగా మాట్లాడే వ్యక్తిని, ఒక సాక్షిగా పెట్టుకున్నాను. అతడు నా పక్షాన్ని నేను ఒక సాక్షిగా పెట్టుకుని, ఒక మధ్యవర్తిగా పెట్టుకుని, ఒక పెద్ద మనిషిగా పెట్టుకుని నేను ఆ యొక్క వ్యవహారాన్ని నేను జరిగించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అన్నారంట, అయ్యా ఇది అబద్ధము, ఇది ఎంత కాదు, మీరు మరి ఒక 50,000 రూపాయలు ఇస్తేనే సంతకం పెడతాము, ఇది అబద్ధము అని మీరు చెప్పండి అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అబద్ధ సాక్ష్యాన్ని కొనుక్కోపోయారు. కానీ అతడు నీతిమంతుడు, యథార్థమంతుడు, న్యాయంగా ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు గనుక ఆ వ్యక్తితో అన్నాడంట, బుద్ధి లేని మాటలు మాట్లాడకండి, నేను అతనికి ఒక పెద్ద మనిషిగా నేను ఉన్నాను, నన్ను నలుగురిలో మరొక విధంగా నన్ను మాట్లాడుకునేలాగా నన్ను లాగకండి. అతన్ని సంతకం పెట్టమన్నప్పుడు మీరు ఎందుకని సంతకం పెడతలేదు, వెళ్ళి పెట్టండి, పెట్టకపోతే రేపొద్దు నేనే సాక్ష్యము అని చెప్పి బుద్ధి చెప్పి పంపించినప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడానికి వాళ్ళు వచ్చారు. నువ్వు ఒక మనిషిని సాక్షిగా పెట్టుకునేటప్పుడు ఆ మనిషి నీతిమంతుడా, యథార్థమంతుడా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని చూసుకుని నువ్వు పెట్టుకుంటే నీవు దేవునికి సాక్షిగా నువ్వు నిలబడతావు. పౌలు దేవునికి సాక్షిగా ఉన్నాడు, దేవుడు పౌలుకి సాక్షిగా ఉన్నాడు. పౌలు మనుషులను సాక్షిగా పెట్టుకోలేదు కానీ దేవుణ్ణే సాక్షిగా పెట్టుకున్నట్లుగా ఇక్కడ నాకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక విషయం మనం చూసినట్లయితే రోమపత్రికలోనే మనం చూసినట్లయితే చూడండి, మరి ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రోమపత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే ఆయన మరి ఒక విషయాన్ని దేవుడు మరి ఒక కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, 9వ వచనము, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండగా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొలుసు మిమ్మును గూర్చి ఎడదెగక జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను అని చెప్తూ, ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి, దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. మనుషులు కాదన్నాడు మనకు సాక్ష్యము. భార్యను సాక్ష్యం పెట్టుకోవచ్చేమో, బిడ్డల సాక్ష్యం పెట్టుకోవచ్చేమో, భర్తలకు సాక్ష్యం పెట్టుకోవచ్చేమో, తల్లిదండ్రుల సాక్ష్యం పెట్టుకోవచ్చేమో, సహోదరుల సాక్ష్యం పెట్టుకోవచ్చేమో, కుటుంబాల సాక్ష్యం పెట్టుకోవచ్చేమో, పెద్దల సాక్ష్యం పెట్టుకోవచ్చేమో. ఇవన్నీ వ్యర్థమే, ఇవన్నీ వ్యర్థమే. సాక్ష్యము దేవుడై ఉండాలి. నువ్వు ఎక్కడైతే కూర్చుంటున్నావో, ఎక్కడైతే లెక్కుతున్నావో, ఎక్కడైతే మాట్లాడుతున్నావో
దేవుడే సాక్షి అయి ఉండాలి కానీ మనుషులు కాదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనుషుల మీద నువ్వు ఎప్పుడు కూడా ఆధారపడవద్దు. మనుషుల మీద ఎప్పుడు కూడా నువ్వు ఆధారపడి ఉంటే నీ బ్రతుకు నాశనమే. ఎవరి మీద నువ్వు ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు. ఎవరి మీద మనము ఆధారపడి ఉండాలి? ఎవరు మనకి సాక్ష్యము అని అంటే దేవుడే సాక్షి. పౌలు అంటున్నాడు, నాకు ఎవరో కొత్త సాక్ష్యం, దేవుడే సాక్ష్యం అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, మొదటి దశలోని పత్రిక 5:10 మనం చూసినట్లయితే, ఇందుకు దేవుడే సాక్షి. మీరు సాక్షులు, దేవుడును సాక్షి అని చెప్తున్నాడు. ఇందుకు దేవుడే సాక్షి అంటున్నాడు. అందులో చూసినట్లయితే ఇందుకు దేవుడే సాక్షి. మరి ఒక మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన మరి ఒక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చూడండి, ఆయన అబద్ధమాడటం లేదు అన్న మాటకి మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలకు మనం వెళితే ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మరి ఒక విధంగా మనతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే ఆయన ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు. నేను మీకు రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు అని చెప్తున్నాడు. ప్రతి సంగతి కూడా దేవుణ్ణే సాక్షిగా పెట్టుకుని ఇదిగో నేను దేవుని ఎదుట అబద్ధమాడటం లేదు అని చెప్తూ ఉన్నాడు. ప్రతి మనుషుల్లో కూడా ఎప్పుడైతే అబద్ధము మొదలయ్యిందో అప్పుడే మనం అందరము కూడా ఏమైపోతామో తెలుసా? దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక మాటలు మనం చూసినట్లయితే సత్యమే చెబుచున్నాను, అబద్ధమాడుట లేదు అని చెప్తూ ఉన్నాడు. 1 తీమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను సత్యమే చెబుచున్నాను గాని అబద్ధము చెప్పడం లేదు. చూడండి ఎంత ఖచ్చితంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ఖచ్చితంగా పౌలు మాట్లాడుతున్నాడో చూసారా ప్రియమైన దేవునికి బిడ్డలారా? ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నావు పరిశీలించుకో. మనుషులు ఉన్నప్పుడు ఏ విధంగాని, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఓ విధంగాని, మనుషులు లేనప్పుడు ఓ విధంగాని, ఈ విధంగా మనం మాట్లాడుకున్నట్లయితే దేవునికి నీవు శాపగ్రస్తుడిగా. మన పాపాలను మనం కప్పుకొని, మన దోషాలను మనం కప్పుకొని ఎదుటి వాళ్ళ మీద మనం నేరాలు మోపితే మనము శాపగ్రస్తులము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం శాపగ్రస్తులమే. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని శాపగ్రస్తుడిగా ఉంచలేదు. మూడో కోణంగా మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏముండాలి అని అంటే వేదన ఉండాలి. ఏ వేదన ఉండాలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు అవ్వతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల అనగా ఆదాము వలన నీకు వాంఛను కలుగును, ఆదాము నిన్ను ఏలునని దేవుడు అవ్వతో చెప్తూ ఉన్నాడు. ఈ వేదన ఇది భార్య భర్తల వేదన.
ఈ భార్యాభర్తల వేదనలో, భార్య గర్భము ధరించినప్పుడు, పిల్లలు కన్నప్పుడు ఎంత వేదన పడుతుందో ఈ వేదన. ఆదాము తప్పు చేయలేదు. కారణం ఏంటో తెలుసా? అవ్వ తన చెడు నేత్రముల చేత ఒక పండును తీసుకుని తినేసి మాయా మార్గం ఎరగని వ్యక్తి దగ్గరికి కట్టుకొచ్చి ఇచ్చేసింది, తినేసాడు. ఎక్కడిది ఇది అని అడగలేదు. కానీ ఆదాము అవ్వ తెచ్చిన ఆ యొక్క ఫలాన్ని ఎక్కడిది అని అడగకుండా తినేస్తాడు కాబట్టి అతను మోసపోయాడు. కానీ ఈ రోజుని ప్రతి ఒక్క స్త్రీ పురుషులు అడుగుతూ ఉన్నారు, భయముతో అడుగుతున్నారు. ఏదైనా పాయసం వండినప్పుడు, ఏదో ఒక పాయసం వండినప్పుడు ఇది ఎక్కడిది, ఇది అలాగుండవు అని అడుగుతున్నాడు. ఏదైనా పక్కింటి వాళ్ళు ఏదైనా పట్టుకుని వచ్చి నీకు పెట్టినప్పుడు, ఇది అట్టుకొచ్చి తన భర్తకు పెట్టినప్పుడు ఇది ఎక్కడిది అని అడుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? భయం. ఏదోను తోటలో నుండి అవ్వ చేసిన ఆ యొక్క మోసానికి ఆదాము మోసపోయాడు. ఆదాము మోసపోయిన కానించి ఆదాము దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నామో తెలుసా? మోసపోతూనే ఉన్నాం, నమ్మేస్తూనే ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్ము వరకు సమస్తము సాధ్యం దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం అందరం నమ్మేస్తున్నాం, కానీ పీకిల మీదకి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, మరి ఒక వేదన, రాహేలు ప్రసవ వేదనతో ప్రసవించెను. ఆదికాండము 35వ వచనము 16వ వచనము మనం చూసినట్లయితే, ఎఫ్రత వెలుసు మార్గంలో ప్రవేశించింది. రాహేలు కుమారుని పేరు బెనోని అనెను. ఆ మాటకు నా దుఃఖపుత్రుడు అని అర్థము. రెండవదిగా తండ్రి పేరు పెట్టెను, బెన్యామీను అని పేరు పెట్టెను. ఈ మాటకు కుడి చేతి పుత్రుడు అని అర్థము. చూడండి ప్రియమైన బిడ్డారా, రాహేలు ఒక ప్రాంతానికి వెళుతూ ఉంది, ఎఫ్రత ప్రాంతానికి వెళుతూ ఉంది. నిండు శూలాలు వెళుతూ మధ్యదారిలోనే ఆమె ప్రసవించి అక్కడ చనిపోయింది. చాలా దుఃఖకరము. పిల్లడికి పాలు ఇవ్వకుండానే, పిల్లోని చూడకుండానే ఆ యొక్క తల్లి మరణించింది. ప్రియమదకు ఇది మహా దుఃఖకరము. మరి ఒక విషయం మనం చూసినట్లయితే, మరి ఒక వేదన మనం చూసినట్లయితే, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. నిర్గమకాండము 15వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, జనములు విని దిగులు పడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఒక వేదన మనము నేర్చుకోబోతూ ఉన్నాము. వేదన పడి ఎబేజును కంటిని అతని తల్లి చెప్పెను. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనములు చూసినట్లయితే, ఎబేజు అనే అర్థము వేదన. ఎబేజు అనే వ్యర్థము, మరి అర్థానికి వేదన. ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటిని అతని తల్లి అతనికి ఎబేజు అని పేరు పెట్టెను. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎబేజుకు అర్థము వేదన. ప్రతి పేరులోనూ వేదన ఉండొచ్చు, ప్రతి కుటుంబంలోనూ వేదన ఉండొచ్చు, ప్రతి కుటుంబంలో దుఃఖం ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఏ వేదన ఉండాలో తెలుసా? ఏ ప్రశ్న వేదన ఉండాలో తెలుసా? ఏ మరణ వేదన ఉండాలో తెలుసా? క్రీస్తు కొరకు ప్రశ్న వేదన ఉండాలి, క్రీస్తు కొరకు మరణ వేదన ఉండాలి, క్రీస్తు కొరకు హతసాక్షి వేదన ఉండాలి. అనేక మంది ఆది అపోస్తులు హతసాక్షులయ్యారు, దేవుని కొరకు హతసాక్షులయ్యారు. దీన్ని హతసాక్షి అవ్వమని చెప్పట్లేదు, కానీ
క్రీస్తుకు సాక్షిగా ఉండమని నేను మీతో చెప్తూ ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఒక విషయం చూసినట్లయితే మరి ఒక వేదన, ఇది మరణకరమైన వేదన. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 20 వరకు మనం చూసుకున్నట్లయితే గుప్తంగా మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. యెహోరాముకు పేగులలో వేదనకరమైన జబ్బు వచ్చింది. పేగులు పడిపోయి బహు వేదన నొందుచు మరణించి చనిపోయాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, యెహోరాము పేగులు వేదనకరమైన జబ్బు ఉంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు కాదు, గంటలు కాదు, 2 సంవత్సరాలు. ఏంటి? పొట్ట జబ్బుతో పొట్ట కులిపోయింది. ప్రియమైన దేవుని పేగులు కులిపోయినాయి. పేగులు బయటకు వచ్చేసి మరణించి చనిపోయాడు. ఇది మరణకరమైన వేదన. ఈరోజు నీ పొట్ట నిండా కుళ్ళు పెట్టుకున్నావేమో, నీ పొట్ట నిండా పాపం పెట్టుకున్నావేమో, నీ పొట్ట నిండా అబద్ధం పెట్టుకున్నావేమో, నీ పొట్ట నిండా కక్షలు పెట్టుకున్నావేమో, నీ పొట్ట నిండా వేదన శోధనతో నీ పొట్ట నీ పేగులన్నీ కూడా నింపేసుకున్నావేమో. ఏదో ఒక రోజున కుళ్ళిపోతాయి. ఇక్కడ యెహోరాము పేగు బాధతో, పొట్ట బాధతో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు బాధపడి పేగులు బయటకు వచ్చేసి చనిపోయాడు. మరి యొక్క వేదన మనం చూడబోతున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. యోబు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, యోబు మనోవేదనను బట్టి మూలుగుచుండెను. యోబు మనోవేదన బట్టి మూలుగుచున్నాడు. నేను నా నోరు మూసుకున్నా, నా ఆత్మ వేదన కొలిది నేను మాట్లాడిదనా, మనోవేదనను బట్టి మూలుగుచుండెను. యోబు అంటున్నాడు, నా మూలుగేంటో తెలుసా? మనోవేదన బట్టి నేను మూలుగుస్తూ ఉన్నాను అని అడుగుతూ ఉన్నాను. మరి ఒక వేదన మనకు కనబడుతూ ఉంది. మరి ఒక వేదన కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, నా హృదయ వేదనలు అతి విస్తారములు అని చెప్తున్నాడు. ఇకట్టులో నుండి నన్ను విడిపింపుము అని ఈ కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా హృదయ వేదనలు అతి విస్తారములు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి విస్తారములు అని చెప్తూ ఉన్నాడు. ఎన్ని వేదనలు మనం ఈ రోజున చూస్తున్నాము, ఎన్ని దుఃఖాలు మనం చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా మనకి వివరిస్తున్నాడు. మరి ఒక వేదన మనం చూడబోతూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము అని అడుగుతుంది. నా వేదనను కనుక్కో ప్రభువా. నేను దుఃఖంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఈ వేదన ఉండాలి. కొంతమంది అబద్ధం ఆడేసి క్షమించు ప్రభు అని అడగరు. కొంతమంది దొంగతనం చేసి క్షమించు ప్రభు అని అడగరు. కొంతమంది శరీర పాపం చేసి నన్ను క్షమించు ప్రభు అని అడగరు. కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్పి నన్ను క్షమించు ప్రభు అని అడగరు. కొంతమంది దొంగ సాక్ష్యాలు చెప్పి నన్ను క్షమించు ప్రభు అని అడగరు. వాళ్ళు చేసింది తప్పే, కానీ క్షమించు ప్రభు అని వాళ్ళు అడగరు. వారికి తెలుసు ఇది నేను పాపం, ఇది బాధ, ఇది వేదన అని వారికి తెలుసు. అయినప్పటికీ కూడా వారిలో క్షమింపమనే గుణము లేదు. ప్రతి ఒక్కరు కూడా క్షమించమనే గుణాన్ని కలిగి ఉండాలి. క్షమాభిక్ష అనేది నీలో ఉండాలి.
ప్రతి ఒక్కరిని కూడా క్షమించే గుణం నీలో ఉండాలి. క్షమించే గుణము నా ప్రభువైన యేసుక్రీస్తు. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, నా గుండె నాలో వేదన పడుచు ఉన్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. ఈ వేదన దేనికి సంబంధించింది అనంటే మరణ భయము. ఈ వేదన మరణ భయము పుట్టిస్తుంది. అయితే మరి యొక్క వేదన మనకు కనబడుతుంది, పాతాళ వేదన. కీర్తనల గ్రంథము 116వ దావీదు కీర్తనలో 3వ వచనములో అక్కడ మనకు కనబడుతుంది, మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళ వేదనలు నన్ను చుట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. చూడండి ప్రియమైన దగ్గర పాతాళ వేదనలు. ఆకాశంకి వెళ్ళినా అక్కడ ఆయన ఉంటాడు, పాతాళానికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు, చనిపోవాలని నీటిలో ములిగినా ఆయన అక్కడ ఉంటాడు, చనిపోవాలని ఊరు తీసుకున్నా ఆయన అక్కడ ఉంటాడు, చనిపోవాలని కరెంట్ పెగ్గలో వేలు పెట్టినా ఆయన అక్కడ ఉంటాడు, నేను చనిపోవాలి అని అనుకుని విషం తాగినా ఆయన అక్కడ ఉంటాడు, నువ్వెక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉంటాడు. మరణ భయము నిన్ను వెంటాడకుండా ఉండాలి అంటే నీలో వేదన ఉండాలి, క్రీస్తు వేదన నీలో ఉండాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి యొక్క వేదన మనం చూడబోతున్నాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదనను పట్టి ఉన్నవి అని చెప్తున్నాడు. నా నడుము బహు నొప్పుగానున్నది, బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విశ్రాంతి చేత నేను చూడలేక ఉన్నాను. చూడండి ప్రియమైన, ప్రసవించి వేదన వంటి వేదన ప్రవక్తైన యెషయా బయలుపరుస్తున్నాడు. ఈ రోజుని ఎంత చక్కగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఎంత చక్కగా మనతో ప్రభు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు తెలుసా? మరి ఒక వేదన మనం చూడబోతున్నాం. వేదనకు ప్రారంభం అంట. అక్కడక్కడ కరువులు. ఎక్కడెక్కడండి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనంలో అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు. ఇవన్నీ కూడా దేనికి సదృశ్యము అని అంటే వేదనలకు సదృశ్యము. చూస్తున్నాం కదండి. ఒక పక్కన మరి అయ్యో నేను లక్షల ఖర్చు పెట్టి, కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో అందంగా కట్టుకుంటున్నాను గృహాలు అని కూలిపోవట్లేదా? డెకరేషన్ చేసుకుంటున్నాము, ఆడంబాలు చేసుకుంటున్నాము. మనిషి ఆ యొక్క నీడలోనికి వెళ్తే ఆ యొక్క మొక్కను చూసుకునేలా మనం తయారు చేసుకుంటున్నాం. అంత అందంగా మన గృహాలు తయారు చేసుకుంటున్నాం. అంత అందంగా తయారు చేసుకుని మన మందిరాలను దొంగల గుహగా మార్చేసుకుంటూ ఉన్నాం. గృహాలని అలంకరించుకుంటున్నాం, కుటుంబాలని అలంకరించుకుంటున్నాము, అన్నీ అలంకరించుకుంటున్నాం. కానీ దేవుని యొక్క మందిరాన్ని మనము అలంకరించుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అక్కడక్కడ కరువులు నిజమే. ఈరోజు నీ ఏ కుటుంబంలో చూసినా సమృద్ధమైన ఆహారం ఉంది, కానీ కొన్ని రోజులు బట్టి చూస్తుంటే ఏ ఇంటిలో సరైన భోజనం లేదు. కరువులు రాబోతున్నాయి, కరువులు రాబోతున్నాయి, వేదనలు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా వేదనలకు ఒక సదృశం. వేదనలకు ఇది ప్రారంభం, ఇది వేదనలకు ప్రారంభము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి యొక్క వేదన మనం చూడబోతూ ఉన్నాం. యేసు వేదన పడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు వేదన పడి ప్రార్థన చేస్తున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో, యేసు చెమట గొప్ప రక్త బిందుముల వలె ఆయను,
చెమట నేల మీద పడగా అన్న మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన యొక్క చెమట రక్త బిందువులుగా మారిపోయి అంటారు. నువ్వు ప్రార్థన చేస్తే కనీసము నీ జ్వరమే తగ్గడం. నువ్వు ప్రార్థన చేస్తే ఏమీ కాదు. కానీ ఇంకొక విషయం చూసిన తర్వాత ఉండి మరి ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. మరి ఒక వేదన. ఈ వేదన ఏంటి అనంటే మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాయిసితిని అని అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన దేనితో ఆయన రాశాడు అని అంటే నిండు శ్రమతో రాస్తూ ఉన్నాడు. ఆయన నిండు శ్రమతో ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు. 3 మారు బెత్తముతో 5 మార్లు కొట్టబడ్డాడు. గృహ నిబంధనలో ఆయన బంధించారు. ఆయన నిండు శ్రమతో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మనో వేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. దుఃఖం నీలో ఉందా? వేదన నీలో ఉందా? కన్నీరు నీలో ఉందా? లేదు. దుఃఖము లేదు, వేదన లేదు, కన్నీరు లేదు. ఏదో మనం బ్రతుకుతున్నాం అంతే. ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక వేదన మనం చూడబోతున్నాము. మనుషులు మన సమస్యలు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకుంచురి అంటున్నాడు. మనుషులు కలిగిన వేదనలు బట్టి తమ నాలుకను కరుచుకుంటున్నారు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో చూడగలము, 11వ వచనం వరకు. అలాగే 21 నుండి 14వ వచనం, 21వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ఏం కనబడుతుందంటే యేసుక్రీస్తును నమ్ముకున్నట్టు కంటే దుఃఖమును, ఏడుపైనను, వేదనను ఇకను ఉండదు. యేసుక్రీస్తును నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే దుఃఖం ఎప్పుడూ ఉండదు, వేదనకి ఎప్పుడూ ఉండదు. విన్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా? విన్నారు కదా? 18 విషయాలు, కొన్ని విషయాలు దుఃఖము, కొన్ని విషయాలు వేదన. ఈ మాటలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు ఆయన దుఃఖపడుతూ, కన్నీరు కారుస్తూ, వేదన పడుతూ ఈ రోజుని ఈ పత్రికని మనకు అందించారు. క్రీస్తు ప్రభు వారు ఆయన ద్వారా ఉండి రాయించి పాపమనే ఊబులోకి వెళ్ళిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి దుఃఖపడండి. యేసుక్రీస్తు తన చెమటే రక్త బిందువులుగా మారిపోని అని ఆయన మనకు మాదిరిగా కనబడ్డాడు కదా. ఈ రోజుని మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పరిచర్య కొరకు, మన సువార్త కొరకు మనం దుఃఖపడదాం, కన్నీరు కారుద్దాం, వేదన చెందుదాం. వేదన అంటే ప్రసన్న వేదన చెందినట్లుగా ఉండాలి. ఒక్కసారి ఉపవాస ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. దానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని రోజుల కిందట ఒక సహోదరుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మొత్తము శరీరం అంతా కూడా చచ్చిపడిపోయి కాకినాడ హాస్పిటల్లో ఆయన్ని అడ్మిట్ చేశారు. ఎవరికో జరుగుతుంది అని నా హృదయానికి ఏదో ఒక పేరేపన కలుగుతూ ఉంది. నేను దేశం కొరకు ప్రార్థన చేసినప్పుడు, అధికారుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు
గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన దర్శనము. ఒక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సరైన వైద్యము సహకరించక నోరు పెగలలాగి నోట్లో నీళ్లు పోస్తూ ఉండేవారంట. ఆ యొక్క సహోదరుడి నా దగ్గరకు వచ్చి అయ్యా, ఒక వ్యక్తి మాకు దగ్గర, అతడు హాస్పిటల్లో ఉన్నాడు, అతని హాస్పిటల్లో కొనవపురుతో ఉన్నాడు, వైద్యులు ఎంత వైద్యం చేసినప్పటికీ కూడా ఉపయోగం లేదు అని చెప్పినప్పుడు ఓ రోజున నేను దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒక రోజంతమానం విశ్రాంతి దినములో అందరినీ కూడా సమకూర్చి కఠినమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను స్వస్థపరుస్తాను, నేను బ్రతికిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అప్పుడు వాళ్ళతో నేను అందరినీ కూడా సంభాషించి వాళ్ళందరినీ కూడా ఒక రోజుని విశ్రాంతి దినము అనగా శనివారం నాడు వాళ్ళందరినీ కూడా సమకూర్చి కఠినమైన ఉదయము నుండి సాయంకాలం 6 గంటల వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కన్నీరు విడిచి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు 15 రోజులకి, నెలలకి దేవుడు మంచి వైద్యం జరిగించి ఆ వ్యక్తిని బ్రతికించి తన ఇంటికి తీసుకుని తన కుటుంబంలో కలిపాడు. ఒక ఉపవాసమైన ప్రార్థన ఒక వ్యక్తి బ్రతికాడు. దేవుడు గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క వ్యక్తిని మీకు నేను చూపించబోతూ ఉన్నాను. మరి ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక కుటుంబంలో భర్త తెలిసి తెలియని ఒక స్నేహితుడి వలన ఒక బైక్ దొంగలింపబడి పోలీసులకి సిక్కబడిన తర్వాత ఈ బండి ఎక్కడిది అని అడిగినప్పుడు, నిలదీసినప్పుడు అతడు ఆ యొక్క నా సహోదరుడు, నువ్వు దొంగలించిన బండి ఎవరిదే అని నిలదీసి నన్ను కొట్టినప్పుడు పలానా వ్యక్తిది అని చెప్పినప్పుడు, ఇంకా ఎవరున్నారు అని అడిగినప్పుడు అతడు నా సహోదరుడుకు మరొక స్నేహితుడు ఉన్నాడు అని, అతనికి ఎటువంటి సమస్య తెలీదు, అతన్ని ప్రేమించాడు, ఇంటికి తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, మంచోడే అని అనుకున్నాడు, కానీ దొంగ అని తెలియలేదు. కానీ ఆ నేరము తన స్నేహితుడి మీద వేసి ఇతడు తప్పించుకున్నాడు. ఆ వ్యక్తిని ఆ యొక్క పోలీసు వారు ఆ స్నేహితుడి దగ్గరికి వచ్చి ఆ స్నేహితుడిని తీసుకుని వెళ్ళిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసేశారు. ఇంచుమించులు ప్రియమైన దేవునికి బిడ్డలారా, 1 నెల 2 నెలలు 3 నెలలు వరకు కూడా అతనిని జైల్లో బంధించారు. రోజు ఫోన్ చేసి తన భార్యకి, తన తల్లిదండ్రులకి నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అని అతను తన కుటుంబానికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు తన భార్య, అయ్యా నా కొడుకుకి ఇలా జరిగింది, నా కొడుకు ఇలాగా ఇటువంటి సిచ్యువేషన్లో జైల్లో మగ్గిపోతున్నాడు, నేను చచ్చిపోతానని అంటున్నాడు అని నా దగ్గర వినిపించుకున్నప్పుడు నేను అన్నాను, అమ్మా నీ కొడుకుకి, నీ భర్తకి ఎటువంటి హానమో దేవుడు చేయడు. దేవుడు నీ కుమారుడిని వాడుకోబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు బంధించారు, కానీ శిక్షించలేదు, విడుదలయ్యి వచ్చి సువార్తను ప్రకటించాడు. అలాగే నీ భర్త బయటికి వచ్చి దేవుని యొక్క సువార్థికుడిగా, ఒక దైవజనుడిగా ఆయన ఒక సాక్ష్యం కావాలి దేవునికి. 10 మందిలో నీ సాక్ష్యం ఏమిటి అని అడిగితే ఇదే సాక్ష్యము అని చెప్పడానికి దేవుడు నన్ను విడిపించాడు అని చెప్పడానికి దేవుడు ఒక సాక్ష్యం నిలబెట్టుకున్నాడమ్మా. ఏమీ కాదు,
ప్రతి విశ్రాంతి దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నీతో కూడా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నీ కుటుంబంలోనే నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను అని చెప్పినప్పుడు 4 వారాలు కన్నీరు విడిచి 4 విశ్రాంతి దినాలు అనగా శనివార నాళ్ళు ప్రార్థన చేసినప్పుడు 5వ శనివారం నాడికి రాజమండ్రి సెంట్రల్ జైలు 3 నెలలు మట్టించి మగ్గిపోతున్న ఆ యొక్క కుమారుడు రాత్రికాల సమయంలో విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత తన తల్లి, తన తండ్రి, తన కుటుంబం ఫోన్ చేసి, అయ్యగారు ఆనందముతో సంతోషముతో, అయ్యగారండి పాస్టర్ గారు మా ప్రార్థన మీ ప్రార్థన వ్యర్థం కాలేదు, నా కొడుకు జైలు నుండి 3 నెలల తర్వాత విడుదలయ్యాడు అని వారు గొప్ప సాక్ష్యం చెప్పారు. అమ్మా వారు అన్నారు, అయ్యగారు ఇప్పుడిప్పుడే రావాలి, మా కొరకు ప్రార్థన చేయాలి, నా కుమారు కొరకు ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు, అమ్మా నేను ఇప్పుడు రాలేను, నేను ఉదయాన్నే వస్తానులే అని చెప్పాను. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వేదన ప్రార్థన హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తే అద్భుతాలు నువ్వు చూస్తావని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాటలు బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.